ఎవరు ఏ వ్యూహంతో రాజకీయాలు చేస్తున్నారు అనే దాని మీద క్లారిటీ రాలేదు గానీ, గత 4, 5 రోజుల నుంచి కూటమి ప్రభుత్వాన్ని నడుపుతున్నటువంటి 2 పార్టీలు జనసేన, టీడీపీ మధ్య తీవ్ర స్థాయిలో, క్షేత్రస్థాయిలో విభేదాలు కనిపిస్తూ ఉన్నాయి. అటు సినిమా పరంగా నందమూరి మెగా కుటుంబాల అభిమానులు ఏ స్థాయిలో తిట్టుకున్నారో మనం చూసాం. ఆ తర్వాత ఎన్ఆర్ఐ కోఆర్డినేటర్ల నియామకాలు నిలుపుదలకు సంబంధించి జనసేన, టీడీపీ వాళ్ళు ఏ స్థాయిలో తిట్టుకున్నారో మనం చూసాం. ఆ తర్వాత తాజాగా నిన్న రఘురామకృష్ణరాజు గారు డిప్యూటీ స్పీకర్ గారు తన గన్‌మెన్ అయితే ఏకంగా జనసేనకు చెందిన మినిస్టర్‌నే దొబ్బేయడం, ఆ జనసేన నియోజకవర్గ ఇన్ఛార్జ్‌ని మోసేత్తో కొడితే ఆయన ఎళ్లి ఆసుపత్రి పాలవ్వడం, ఇవన్నీ మనం చూస్తూ ఉన్నాం. అసలు చాలా భయానకంగా తిట్టుకుంటూ ఉన్నారు. ఇటువంటి పరిస్థితుల్లో జనసేనలో ఉన్నటువంటి బాలినేని శ్రీనివాసరెడ్డి గారు ఒంగోలు టీడీపీ ఎమ్మెల్యే దామచర్ల మీద తీవ్రమైనటువంటి విమర్శలు గుప్పించారు. 3 పూటల టీడీపీ ఎమ్మెల్యే దామచర్లకు లంచం డబ్బులు కావాల్సిందేనని, అరాచకాలు పెరిగిపోతాయన్నాయని, విచ్చలవిడిగా దోచుకుంటూ ఉన్నారు అని చెప్పి, ఇన్ని రోజులు కూటమిలో ఉన్నాను కాబట్టి మౌనంగా ఉంటూ వస్తూ ఉన్నా, ఆయన అవినీతి మీద ఖచ్చితంగా విచారణ జరగాల్సిందే. జనసేన పార్టీ కార్యకర్తలను ఇబ్బంది పెడితే ఊరుకోం. నన్ను కార్యకర్తలను కనుక ఇబ్బంది పెట్టే ప్రయత్నాలు చేస్తూ ఉన్నారు, మేము ఊరుకోం. ఆయన అవినీతి మీద విచారణ చేయాల్సిందే, ఇంత దారుణమైన అరాచకాలు అని చెప్పి టీడీపీ ఎమ్మెల్యే టార్గెట్గా కొన్ని కీలక వ్యాఖ్యలు చేశారు. ఇన్ని రోజులు కూటమిలో ఉన్నాను కాబట్టి మౌనంగా ఉన్నాను, మరి ఇప్పుడు లేరా? లేదంటే కూటమిలో ఉన్నంత మాత్రాన మౌనంగా ఉండాల్సిన అవసరం లేదు అని చెప్పి అనుకుంటూ ఉన్నారా? ఎందుకని ఇన్ని రోజులు మౌనంగా ఉన్నా ఇప్పుడు ఇక ఉండను అనే విధంగా ఆయన వ్యాఖ్యలు ఎందుకు చేయాల్సి వచ్చింది? సరే, ఒంగోలులో టీడీపీ ఎమ్మెల్యేగా ఉన్న దామచర్లకు అటు బాలినేని శ్రీనివాసరెడ్డి గారికి ఫస్ట్ నుంచి కూడా పచ్చగడ్డేస్తే బగ్గుమంటే అది వేరే విషయం. 4, 5 రోజుల నుంచి రాష్ట్రంలో జనసేన, టీడీపీ జనసేన మధ్య జరుగుతున్న పరిణామాలు ఏవైతే ఉంటాయో, కొన్ని తీవ్రమైనటువంటి విమర్శలు ప్రతి విమర్శలు దారుణమైన బూతులు కొట్టుకొని ఆసుపత్రి పాలవుతున్నారు. చివరికి చెప్పాను కదా, రఘురామకృష్ణరాజు గారి గన్మెన్ కొట్టారని చెప్పి ఒక టీడీపీ గుంటూరు వెస్ట్ ఇన్ఛార్జ్ ఆయన శ్రీనివాసదేవన్ ఆయన ఆసుపత్రి పాలైంది. మరి టీడీపీ జనసేన ఓన్లీ నాయకులు ప్లస్ క్యాడర్ మధ్యన ఇటువంటి పరిస్థితి ఉందా, లేకుంటే వాళ్ళ పార్టీ అధినాయకత్వం మధ్య కూడా ఏదైనా కిరికిరి నడుస్తూ ఉందా? అసలు ఎవరు ఏ వ్యూహంతో ఈ విధంగా సోషల్ మీడియాలో దారుణంగా తిట్టుకుంటున్నారు? మరి కొన్ని రోజుల్లో క్లారిటీ వస్తుందేమో అసలు ఏం జరగబోతుంది కూటమిలో ఉన్న ఈ 2 పార్టీల మధ్య అని.